విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్ రెండుగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ తను 2017 బ్యాచ్ చెందినవాడిని, లక్నో ప్రాంత వాసినని చెప్పారు. ఆయన గతంలో అసిస్టెంట్ కమాండర్ గ్రే హోర్స్ పనిచేసి నర్సీపట్నం ఏఎస్పీగా పనిచేయడం చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఎన్ఈఆర్ పనిచేసి ఇప్పుడు డీసీపీ 2 ల్యాండ్ ఆర్డర్ విశాఖపట్నంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తనకు అవకాశం కల్పించినప్పటి నుండి సీఎం చంద్రబాబు నాయుడుకి, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. సతీబాబు గారు సైన్ చేశారు. నేను తుహిన్ సిన్హా ఐపీఎస్ 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గానే పనిచేసిన తర్వాత ఏఎస్పీ నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పీ సెబ్గా, దాని తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని పనిచేస్తాను. ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డీసీపీ 2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆనరబుల్ సీఎం సార్, డీజీపీ సార్ and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration to part manam law and order proper gaane maintain chestam. Second, the main focus crime against women, and second కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్మైటీ ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ముందు నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గా పనిచేస్తున్నప్పుడు మ్యాక్సిమం 2021 వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది. కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైమ్ 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము.